నమస్తే, నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్లో అందరూ అనుకున్నట్టుగా బీజేపీ లోక్సభ స్థానాలు సాధించలేకపోయింది. దానికి గల కారణాలు ఏంటి? అక్కడ బీజేపీకి వేవ్ తగ్గిందా? 2019 కన్నా కూడా చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకు, ఏం జరిగింది అనేది చాలా విశ్లేషణలు జరిగినాయి ఎన్నికలయ్యాక. కొంతమంది పోల్స్టర్స్ రాంగ్ అన్నారు, కొంతమంది అక్కడ బీజేపీ వేవ్ తగ్గిపోయిందన్నారు, కొంతమంది బీజేపీ అధ్యక్షులను మార్చాలన్నారు, కొంతమంది ఏకంగా దేశం మొత్తంలో కూడా రిఫ్లెక్ట్ అయింది కదా, మోడీకి తగ్గినాయి, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా తగ్గినాయి అన్నారు. దాదాపు బీజేపీ అనుకున్న నెంబర్ టచ్ కాకపోవటానికి ఉత్తరప్రదేశ్తో పాటు వెస్ట్ బెంగాల్ కూడా ఒక కారణమే, ఆ మ్యాజిక్ నెంబర్ దాటకపోవటానికి. సో దాని తర్వాత ఇంట్రోస్పెక్షన్ రివ్యూస్ జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి ఈ మధ్య ఒక్కొక్క విషయాన్ని బయటికి వెలుగులోకి తీసుకొని వస్తున్నారు. దానికి తగ్గట్టే అసలు కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు మొత్తం అంతా కూడా పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే పోస్ట్ చేశారు. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని కూడా బీజేపీ సింపథైజర్స్ ఓటర్స్ని కూడా ఓటేయడానికి రానివ్వలేదు అనేది కూడా ఒక పెద్ద ఎలిగేషన్ క్లెయిమ్ తీసుకొని వచ్చారు. ఆయన సాక్ష్యాలతో సహా కూడా పెట్టారు. మొత్తం అంతా కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పోలింగ్ బూత్ ఆఫీసర్స్ కానీ ఏజెంట్స్గా వేరే పార్టీ వాళ్ళని కూడా చాలా వరకు ఎక్కడ కూర్చోబెట్టనివ్వలేదు. వేరే పార్టీ అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఎక్కడ కూడా కూర్చోబెట్టనివ్వలేదు అంటూ కూడా సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. అంతేకాకుండా ఇంకొక పెద్ద చాలా సీరియస్ ఎలిగేషన్ అని చెప్పచ్చు ఇది. మనం దాదాపు హిందూస్ని 50 లక్షల మంది దాకా లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోనివ్వలేదు. అట్లాగే మొన్న జరిగిన బైపోల్ ఎన్నికల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక 2 లక్షల మంది హిందూ ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు. భయభ్రాంతులకు గురి చేశారు, లేదా అసలు వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చినా కూడా చింపేశారు. వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఏ సాక్ష్యం, ఏ ఐడి ప్రూఫ్ లేకపోయినా కూడా స్వేచ్ఛగా వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకొని ఇచ్చారంటూ కూడా ఆయన కన్క్లూజన్లో ఏం చెప్పారంటే, సువేందు అధికారి, నేను ఒక వెబ్సైటు ఓపెన్ చేస్తున్నాను, ఒక లింకు, ఆ లింక్లో మీరు ఎవరెవరైతే ఓట్లు వేయలేకపోయారో వాళ్ళందరూ కూడా ఆ పోర్టల్లో మీరు మొత్తం మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇదంతా కూడా సీక్రెట్గానే ఉంచుతామంటూ కూడా ఆయన ఒక లింకు కూడా, సేవ్ డెమోక్రసీ దానికి సంబంధించింది ఒక లింకు కూడా రిలీజ్ చేశారు సువేందు అధికారి. సో ఇది ఒక కారణం మనకి బీజేపీకి ఓట్ల శాతం లేదా రిజల్ట్స్లో కొన్ని అటు ఇటు అవటం కూడా వెస్ట్ బెంగాల్లో ఎందుకు తగ్గిన దానికి ఒక కారణం బయటకు వస్తుంది. దాదాపు ఒకవేళ నిజంగానే ఇట్లాగే హిందువులతో అన్ని లక్షల మంది, దాదాపు 50 లక్షల మంది లోక్సభలో ఉంటే కనుక అది చాలా పెద్ద ఓట్ బ్యాంకే. నిజంగా కనుక వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారంటే ఇప్పుడు ప్రస్తుతం సువేందు అధికారి ఇచ్చిన ఆ పోర్టల్లో వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఇవన్నీ రిజిస్టర్ చేస్తే రేపు పొద్దున్న ఈసీ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది మనం వేచి చూడాలి. ఇంకొక వెస్ట్ బెంగాల్లో చాలా తీవ్రమైన సమస్య కదా అది, ఆరోపణ అని చెప్పచ్చు. ఆరోపణలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అసలు ప్రస్తుతం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదివరకు కమ్యూనిస్టుల మీద పోరాడింది కూడా ఇదే విషయం. ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు కానీ లేదంటే అక్రమ వలసదారులు వెస్ట్ బెంగాల్లోకి వస్తున్నారు, వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, అంతేకాకుండా మా పార్టీకి ఓటు వేయనియట్లేదంటూ కూడా దాదాపు ఆవిడ తృణమూల్ కాంగ్రెస్ స్థాపించాక కూడా కమ్యూనిస్టుల మీద పోరాడిన విషయాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది, ఆవిడ ముఖ్యమంత్రిగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కమ్యూనిస్టులు ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారో అదే ఆవిడ కూడా, అది ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరికి కూడా ఓటు హక్కు కల్పించడం, ఏ ఆధారాలు లేకపోయినా పర్వాలేదు. జనరల్గా మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఐడి ప్రూఫ్ అడుగుతారు. వీళ్ళందరికీ కూడా ఏదీ లేకపోయినా కూడా ఓటర్ స్లిప్తో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చేసింది మమతా బెనర్జీ ప్రభుత్వం. అయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నారు 24 పారగనాస్ నుంచి అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణే. నేను లోక్సభ ఎన్నికలకు ముందు కూడా వెస్ట్ బెంగాల్ మీద ఒక ఐటెం చేసినప్పుడు దీని గురించి కూడా మాట్లాడాను, అది చివరిలో లింక్ పెడతాను. కాకపోతే ఇంకొక తీవ్రమైనది గురువారం నాడు, ఇది చాలా పెద్ద సెన్సేషన్ కాబోతోంది రాబోయే రోజుల్లో. ఇంకొక న్యూసు, ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పడవల్లో వీటిల్లో వస్తున్నారనే దానికన్నా కూడా ఇది దేశ ద్రోహం కిందకే వస్తుంది. బెంగాల్ పోలీసులు
గురువారం నాడు దాదాపు సద్దాం అనే అతని ఇంటి నుంచి, అతని బెడ్రూమ్ నుంచి దాదాపు 40 మీటర్ల పొడవు బంగ్లాదేశ్లోకి అతను ఒక సొరంగ మార్గం తయారు చేసుకున్నాడు. దాదాపు అంటే 40 మీటర్లకి ఆల్మోస్ట్ 24 పారగనాస్ నుంచి కూడా బంగ్లాదేశ్ టచ్ అయిపోతుంది. అతని ఇంటి బెడ్రూమ్ నుంచి కూడా ఒక సొరంగం తయారు చేసుకున్నాడు. అది బయటపడింది. ఈ సద్దాం అనే అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అతన్ని జూలై 15వ తారీఖు పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసుల మీద సద్దాం కుటుంబ సభ్యులు అట్లాగే అతని ఫాలోవర్స్ కూడా తిరగబడ్డారు ఆ సమయంలో. సో ఇప్పుడు ఈ ప్లేసు కుల్తాలి అని ఉంది వెస్ట్ బెంగాల్లో. ఇది సద్దాం ఉంటుంది కుల్తాలి, 24 పారగనాస్ సౌత్లో ఉంటున్నాడు. ఈ సౌత్ 24 పారగనాస్ అనేదే కూడా బాగా అక్రమ వలసదారులకి అడ్డా. ఇక్కడ ముఖ్యంగా ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే వీళ్ళంతా చెప్తున్నది బంగ్లాదేశ్ నుంచి వలసదారులు వచ్చారని. కాకపోతే అసలు సద్దాము బెడ్రూమ్ ఇంటి నుంచి వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ ప్లేసు కుల్తలి, దీనికి సంబంధించి అసలు బంగ్లాదేశ్కి సొరంగం ఏంటి, ఆ సొరంగం ద్వారా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఏం తీసుకొని వస్తున్నారు. కొంతమంది చెప్తున్నది బంగారం ఇదంతా కూడా అక్రమ రవాణా జరుగుతుందని. సో దీని మీద క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ వీడియో సొరంగం విజువల్స్ కూడా పెడుతున్నాను నేను పక్కన. అదంతా కూడా బయట పబ్లిక్ వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక రిపబ్లిక్ టీవీ ఒకటే ప్రస్తుతానికి టెలికాస్ట్ చేసింది, మిగతా ఛానల్స్ మౌనంగానే ఉన్నాయి. ఇంకా ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది, దేశ భద్రతకి సంబంధించింది. కాబట్టి దీనిలో సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. అసలు ఈ కోణం ఏంటి, ఈ కుట్ర కోణం ఏంటి, ఇది భారతదేశానికి సంబంధించింది. కాబట్టి సద్దాం బెడ్రూమ్ ఇంటి నుంచి బంగ్లాదేశ్కి అసలు ఎన్ని సంవత్సరాలు ఏం నడిచింది, అటువైపు నుంచి ఇటు ఏం నడిచింది అనేది అయితే ఖచ్చితంగా బయటికి తీయాలి. అంతేకాకుండా సువేందు అధికారి లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు కూడా ఇలాంటివన్నీ ఓతమిస్తున్నాయి. ఆయన అప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు బంగ్లాదేశ్ నుంచి కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనే విషయం, అట్లాగే హిందువులను ఓటేయటానికి రానివ్వట్లేదని, అక్రమ వలసదారులందరికీ కూడా ఏ ఐడి ప్రూఫ్స్ లేకపోయినా కూడా ఓటు హక్కు కల్పించింది మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని. సో వెస్ట్ బెంగాల్లో బీజేపీ డౌన్ఫాల్కి అనేదానికి ఇలాంటి కారణాలు కూడా కొన్ని, ఆ నెంబర్ తగ్గటానికి ఇలాంటివి కూడా ఒక కారణం అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్లో ఎందుకు బీజేపీకి తగ్గింది, బీజేపీ పడిపోయిందంటే కాదు, ఇలాంటిది మెయిన్ రీజను. సో మనం ఈ సద్దాం ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకుంటుంది అనేది అయితే మనం కొద్దిగా ఆ సెంట్రల్ ఏజెన్సీస్ క్షుణ్ణంగా దీని మీద మొత్తం అంతా ఎంక్వైరీ చేసి నివేదిక అందిస్తే తప్ప మనకి ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియదు. సో మనం వేచి చూద్దాం. నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఈ వెస్ట్ బెంగాల్ మీద ఎప్పటికే కూడా చాలా మెతక వైఖరి అవలంబిస్తోందంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం మీద, అట్లాగే హోమ్ మినిస్ట్రీ మీద, సెంట్రల్ ఏజెన్సీస్ మీద. కనీసం ఈ విషయంలో అన్నా కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని త్వరలోనే నివేదిక అందిస్తారు, ప్రజలకి అక్కడ ఏం జరిగింది అనేది బహిర్గతం చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.